ఇంకా కొంతమంది అంటారు, స్వామి మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుండి సాధన చేస్తున్నా మాకు ధ్యానమే కుదరదు అంటారు. ధ్యానమే కుదరదు అంటారు. అన్నేళ్ళు సాధన చేసిన వాళ్ళకు ఎలా కుదురుతుంది ధ్యానం? ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా. ఒక వ్యక్తి బాగా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. పింఛన్ ఏదో 40,000 వస్తుందండి. భార్యాభర్తలు ఉన్నారు, 4 కొడుకులు, ఒక కూతురు, 3 కొడుకులు ఆయనకు. అప్పుడు ఇంక పింఛన్ 1వ తారీఖు పింఛన్ వస్తుంది కదా, వీళ్ళందరికీ తెలుసు. ఆవిడ ఫస్ట్ కూతురు పోతుంది, రేపు పింఛన్ వస్తుంది, పోయి నాయనా ప్రాబ్లం ఉంది, మొగుడు ఇబ్బంది పెడుతున్నాడు, ఆ పిల్లలకు స్కూల్కు ఫీజులు కట్టాలా, బుక్కులు కొనాలా, 10,000 నాయనా మళ్ళీ నీకు ఇస్తాము. సరేలేమ్మా, ప్రేమ కదా కూతురు మమకారం, సరేలేమ్మా ఇస్తాం. అది ఆడబడి ఏడబడి పెద్ద కొడుకు తెలుస్తుంది, వాడు వస్తాడు. అంటే కూతురు అయినా పుట్టిండేది, మేము పుట్టింది కదా, నేను పంట పెట్టినా ఆ పంటకు ఎరువులు లేవు, ఎరువులు లేకపోతే ఎంత నష్టం. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టినా దాని మీద, ఇంక ఎరువులు లేకపోతే పంట పండదు, పురుగు కొట్టేస్తుంది. ఇప్పుడు 10,000 కావాల, సరే పోయిస్తా పోనైనా. ఇంకొక కొడుకు వస్తాడు, వాడు వచ్చి అయినా మిరపకాయలు పంట వేసినా, మిరపకాయలు అన్నీ వచ్చినాయి, మార్కెట్కి తీసుకెళ్ళాలి, రేట్లు తక్కువైనాయి, ఇప్పుడు అయితే రేట్లు రావు, 2 నాళ్ళు పెట్టిన తర్వాత రేటు వచ్చినప్పుడు అమ్ముతా, ఇప్పుడు నాకు జరిగే కొంత డబ్బులు కావాలో 10,000 అంటాడు. పోనీ ఆయన ఇస్తా. లాస్ట్ వాడు వస్తాడు, వాడు ఏందో ఒకటి చెప్పుకొని వాడు బిక్కు, నలుగురికి 40,000 పైన. ఇంకా భార్య ఉంటుంది, ఇస్తే అందరికీ. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంటికి కావాలా, పెళ్ళి ఉంది రేపు, పెళ్ళికి కావాలంటే నాకు పట్టు చీర నక్లెస్ కావాలా, అది ఇచ్చి వాళ్ళకి ఇచ్చినావు కదా 40,000, నాకు 20,000. మళ్ళీ అప్పు చేసిందా, చేయలేదు కదా, అప్పు చేశా. ఇంక ఈ చేతిలో ఉండింది వాళ్ళ తల్లకి బాయరే, గద్దలా కట్లు వచ్చాయి, కోడి పిల్లలు గద్దలు తల్లకపోతాయి, అట్లా తల్లకి బాయరే. ఇంక ఈ అమ్మ రోజు తన్నుకుండి అప్పు చేసి, అప్పుడు ఈయన ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానం చేస్తాడా? ధ్యానం ఎట్లా కుదురుతుంది ఈయనకు? ఎట్లా కుదురుతుంది చెప్పండి? నువ్వు జీవితం కాదు, నీకు 500 సంవత్సరాలు ఆయుష్ ఉండి చేసినా ఇదే ఉంటుంది. ఎలా కుదురుతుంది? ఇలా ఉన్నాయి, అందుకే కుదరదు, ఎవరికి ధ్యానం కుదరదు. ఇవన్నీ ఉండేంతవరకు కుదరదు. ఇలా చేసుకుంటే ధ్యానం వల్ల కుదురుతుంది. కాబట్టి మనలో మెయిన్ మనసే కారణం. కుక్క వంటి మనసు కూర్చుండనివ్వదు, తిక్కబట్టినట్లు తిప్పుచుండు. ఊరికే కూర్చొని ఇస్తుంది అదే లేదు, 7 రోజుసేపు 6 రోజుసేపు తిరగలదు. మరి దాన్ని కూర్చోబెట్టుకో. ఇప్పుడు దాన్ని కూర్చోబెట్టుకుంటేనే కదా నీకు ధ్యానం కుదురుతుంది. మరి అవన్నీ కంట్రోల్ చేసుకోకుండా నువ్వు గురువుగారు ఏం చెప్తే ఏం చెప్పకపోతే నీకు ఎలా కుదురుతుంది? కుదరదు. ఎలా కుదురుతుంది? మాయ, దీని అన్నిటికీ మాయ. మాయ అంటే ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు మాయ ఎక్కడి నుండి వస్తుంది? మాయ అనగా వేరే దేశంలో లేదు, మనసున పుట్టును. మనసున పుట్టిన మాయను మన సందేశం పోలేదు. మరి నువ్వే పుట్టించుకొని నువ్వే పెంచుకొని మళ్ళీ నాకు మాయ, నాకు అది, నాకు ఇది అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు ప్రపంచము బయట ఉందా, మనలో ఉందా? మనలో ఉంది కదా. మనలో ఉన్నప్పుడు మనలో కంట్రోల్ చేసుకునేది మనలో ఉందా లేదా? మరి ఉంటే ఎందుకు ఇబ్బందులు అవుతాయి, ఎందుకు అవన్నీ జరుగుతాయి? ఈ బుద్ధి ఉంది కదా, మరి ఈ బుద్ధి ఉన్నప్పుడు అదుపు చేసుకునే బుద్ధి ఎందుకు లేదు? ఇప్పుడు ఒక వస్తువు కావాలని మనసులో ప్రేరణ చెందుతుంది కదా, ఏదన్నా ఒక వస్తువు. అప్పుడు ఏం చేస్తాము? మార్కెట్కి వెళ్తాం. నువ్వు ఇక్కడ ఏదనుకున్నావో అదే తీసుకోవాలి. అక్కడ పోయిన తర్వాత చూస్తావు అక్కడ అన్నీ, ఇది ఒకటి తీసుకుపోతే అలా మళ్ళీ వస్తామా మార్కెట్కు? రాలేముండు, ఇంకోటి తీసుకున్నాం. అప్పుడు నీకు ఒకదానికే డబ్బులు ఉంటుంది, ఇంకో దానికి డబ్బులు ఉండదు. అప్పుడు ఏం చేస్తావు?
ఎవడో కూడా ఆ సమయానికి దావలో చూస్తా అంటే ఎవడో కూడా వస్తాడు తెలిసినోడు, ఆయన ఈ రమ్మల్ని ఇస్తాను నీకంటే వాళ్ళ తప్పే కదా. అప్పుడు పోయిందా ఒకదానికి పోయి రెండో మూడో తెచ్చుకుంటాం. అప్పు ఎప్పుడు తిరేది ఇంకా? అప్పుడు ఎవరు తెచ్చుకున్నారు? ఇప్పుడు మాయ, ఎలా మాయ అలా చేస్తుంది, మాయ చేసే పని అది. మాయ అలాగే చేస్తుంది. మనకు బుద్ధి ఉండి కంట్రోల్ చేసుకోవాలి. ఓహో ఇలా వచ్చి నెత్తిని కూర్చుండేకున్నావా, నాకు తెలుసులే నేను ఎలా తొక్కేయాలని ఆలోచనలు వచ్చినా కూడా అదుపు చేసుకోవాలి. ఆ శక్తి మనలో ఉంది. ఆ శక్తి మనలో లేనప్పుడు మనము అలా చేసుకుంటే అలా ఇబ్బందులు అవుతాం. అన్నిటికీ మూలము మనసే. ముక్తికి తీసుకెళ్ళేది మనసే, అతఃపతనానికి తీసుకెళ్ళేది కూడా మనసే. మనసు చెడ్డది కాదు, మంచిది. ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. మరి మనము అవన్నీ ఆలోచించుకోవాలి కదా, ఇచ్చుకోవాలి. మంచి గ్రంథాలు చదవాలి, సద్గ్రంథ పఠన చేయాలి. భగవద్గీత ప్రతిరోజు భగవద్గీత ఎవరు చదువుతారో, గీత చదివితే వాళ్ళ రాత మారుతుందంట. అర్థమైంది? భగవద్గీత చదవమంటే చాలు, మాకు నాలుక తిరగదంటారు. కోసేయి, ఆ తిరగని నాలుక ఎందుకు నీకు? ఇప్పుడు భగవద్గీత చదవలేని నాలుక ఉంటే ఊడితే కోసి పారాయి, అక్కడ ఏం ప్రయోజనం దాంతో నీకు? ఏం ప్రయోజనము? వేరేటివైతే తిరుగుతాయా? మంచి మంచి నానాభూతులు చెప్పమని వాడు బ్రహ్మాండంగా చెప్తాడు గంటల కొద్దీ. భగవద్గీత తిరగదంటారు. ఇది మన దౌర్భాగ్యం, మన ధర్మం ఇలా ఏడ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక విషయము. ముస్లిం సోదరులు ఉన్నారు కదా, చిన్న పిల్లోళ్ళ నుండి ఖురాన్ నెత్తిన టోపీ నేర్పిస్తారు. క్రిస్టియన్స్ ఉన్నారు కదా, సిలువ నేర్పిస్తారు. మనోళ్ళు, మనం హిందువులు కదా, బొట్టు పెట్టుకోమని చెప్పరు. వాళ్ళు అన్ని ప్రజల్లో చూపించుకొని పోతున్నారు, టోపీ పెట్టుకొని సిలువ వేసుకొని. మనోళ్ళు బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది? నామూసు. హిందువులు కదా, మన ధర్మం బొట్టు పెట్టుకోవాలి కదా, సనాతన ధర్మం గొప్ప. వాళ్ళవి మతాలు, మంది ధర్మము. సనాతన ధర్మం అంటే ఏంది? ఇప్పుడుండి రేపు పోయేది కాదు, శాశ్వతంగా. సృష్టికి పూర్వము, సృష్టిలో, సృష్టి తర్వాత కూడా ఉంటుంది మంది. అవి ఉండవు. ఎడారి మతాలు అవి. ఇప్పుడు ఉంటాయి, రేపు పోతాయి. గాలి వచ్చి కొట్టుకోబోతుంది, ఇసుకుంటుంది, వెళ్ళిపోతాయి. మరి దానిలోకే మోజు పడతారు. వాళ్ళని చూసన్న మనోళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి కదా. మనోళ్ళు బొట్టు పెట్టుకోండి లక్షణంగా, హిందువులు అని గర్వంగా చెప్పండి. బొట్టు పెట్టుకునేకి ఏమంతా ఇబ్బందా? మన ధర్మాన్ని మనము చెప్పుకునే దాంట్లో తప్ప. భగవద్గీత అందరికీ చెప్పండి, పిల్లలకు నేర్పించండి. నాలుగు తిరగదు. ఒక వారం 10 రోజులు పోతే అదే తిరుగుతుంది. ఎందుకు తిరగదు? తిరగదా? ఇప్పుడు కోర్టులో తప్పు చేసిన వాళ్ళకు బోన్లో నిలబెట్టి దేవుని మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తా, అబద్ధం చెప్పొద్దు అని చెప్పిస్తున్నారు కదా. అదే చిన్నప్పటి నుండి స్కూల్లో, ఇళ్లలో అది చదివిపిస్తే ఆడ పోయి ప్రమాణకం చేసే అవసరం ఎందుకు వస్తుంది? వస్తుందా? మరి అది లేకే కదా, దౌర్భాగ్యం మనలో ఉండే కదా. అలాంటి మహత్తరమైన ఆ గ్రంథం మీద ఒట్టు పెట్టి అబద్ధాలు చెప్తున్నాడు. అదే చిన్నప్పటి నుండి నేర్పిస్తే, ఇంట్లో, స్కూల్లో అదే ఒక పాఠం చెప్పిస్తే వాడు పెద్ద అయినా ఆడపోయి చెప్పేంత ఇది రాదు. వస్తుందా? మరి ఎందుకు చేయరు మన వాళ్ళు? చూడు, 5 తూర్లు నమాజ్ 5 తూర్లు చేస్తారో లేదండి? వాళ్ళు 5 తూర్లు నమాజ్ చేస్తే మనోళ్ళు బాగా వింటారు. మనోళ్ళు కొంత సౌండ్ పెట్టి దేవుని పాటలు పెట్టడానికి అప్పుడే వస్తారు. మాకు నిద్ర రాకుండా పాటలు పెట్టినావు ఆఫ్ చేయి. ఇది మన ఐకమత్యం. వాళ్ళు 5 తూర్లు పెడితే మనం 6 తూర్లు, 1 తూరు ఎక్కువనే పెట్టాలి దినానికి. పెట్టాలి కదా. మరి వాళ్ళు పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు? పెట్టాలి వద్దాం మనము. మరి ఆడ పెడుతున్నారు. 1 తూరి పెడితే చాలు, వస్తారు ఊర్లోటోళ్ళు. ఆఫ్ చేయి, ఏం నిద్ర వస్తుంది మాకు. వాళ్ళు పెడితే వింటారు. ఇది మన దౌర్భాగ్యం.